మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేద్దామని ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి రాజీనామా చేసి, అలాగే కొడంగల్ నుంచి కూడా రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సవాల్ విసరడం జరిగింది. మరి ఇది రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా? దీనిపై రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య మన వీక్షకులకు కూడా. కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సో మరి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఇది మనకి కొంచెం తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక సంఘటన గుర్తొస్తుందమ్మ నాకు. ఇది అప్పట్లో ఆర్టీసీ చైర్మన్గా చేసిన ఎం సత్యనారాయణరావు గారిని ఆయన కరీంనగర్ నుంచి ఒక 3-4 సార్లు లోక్సభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. 80లో ఎర్లీ 80స్లో ఇందిరాగాంధీ గారి టైంలో. ఆయన ఈ ఉద్యమం టైంలో కేసీఆర్ గారితో ఒక సవాల్ ఇసిరాడు. నువ్వు ఎంపీగా రిజైన్ చేసి పోటీ చేస్తావని నీకు గెలిచే దమ్ముందా అని ఆయన మామూలుగా సవాల్ ఇసిరాడు. ఇసిరేటప్పటికి నిజంగానే ఆయన పోటీ చేశాడు. రిజైన్ చేసి పోటీ చేసిన తర్వాత గెలిచాడు. ఎవరు? కేసీఆర్ గారు. అప్పుడు ఇక ఉద్యమం ఇంకా తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది. ఇక అప్పుడు ఆ టెన్షన్ అనేది అది మళ్ళీ ఉప ఎన్నిక జరిగింది కదా. ఉప ఎన్నిక జరిగినప్పుడు బాగా సీరియస్గా జనంలోకి డిస్కషన్ వెళ్ళి ఉద్యమం ఒక స్టేజ్ నుంచి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అట్లా అనిపిస్తుంది ఇది. ఇప్పుడు రేవంత్ అసలు ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ కొద్దిగా అసహనం కూడా కనబడుతుంది ఇక్కడ. ఈ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పరిపాలన ఒక వాళ్ళకు సంబంధించినట్టు వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా, లేకపోతే ఏదైనా గాడి తప్పిన అంశాలను సరిదిద్దాలనే పని మీద ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు ఇలాంటి ఛాలెంజెస్ మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోను. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా బీఆర్ఎస్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ. బీఆర్ఎస్ ఇప్పుడే కదా ఓడిపోయింది, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడే ఇన్ని సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎందుకు? వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి కదా, బ్రీతింగ్ టైము. వాళ్ళు పరిపాలనని గాడిలో పెట్టాలి. కొన్ని హామీలు ఇచ్చారు, వాటిని కూడా వీళ్ళు తొందర పెడుతున్నారు. చేయండి అని. ఒక 2 చేశారు, ఇంకో 2 చేయడానికి ఆదేశాలు ఇచ్చారు, ఇంకో 2 కూడా చేయాలి. ఇవంతా కొంత టైం ఇవ్వకుండా అధికార పార్టీని ఇట్లా సవాళ్ళు చేస్తే ప్రజల్లో ప్రతిపక్ష పార్టీ పట్ల అభిమానం తగ్గి, ఇదేమన్నా ఒక ఎత్తుగడ అనుకోవచ్చా, రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ అని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే కాంగ్రెస్ హయాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోబోతుంది, మేము కూల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. దానికి సంబంధించి ఇది నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి, మన ఇద్దరం కలిసి మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం అని రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగానమ్మా. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇలాంటి ఛాలెంజెస్ తీసుకుని ప్రజలకి వాళ్ళు హామీ ఇచ్చున్నారు. అవి అమలు చేయకుండా ఇట్లాంటి పోటీకి దిగితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా ప్రజల్లో పలుకుబడి తగ్గిపోద్ది, విశ్వాసం తగ్గిపోద్ది. వీళ్ళేంటి, ఇప్పుడు మేము కదా ఛాలెంజ్ ఇవ్వాల్సింది, ప్రతిపక్షం వాళ్ళు ఓడిపోయిన పార్టీకి కనుక ఛాలెంజ్ చేస్తే మాకు ఇచ్చిన హామీలని మాకు అమలు చేయకుండా, ప్రభుత్వాన్ని సరైన దిశలో నడపకుండా, మా సంక్షేమం చూడకుండా ఈ పోటీ రాజకీయాలకు దిగి రాష్ట్రాన్ని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? మేము ఇందుక ఇచ్చింది అధికారం, నువ్వు ప్రతివాడికి స్పందించి రిజైన్ చేయమని నీకు అధికారం ఇచ్చింది, నువ్వు పరిపాలన చెయ్యి. వాళ్ళు ఎన్నో అంటారు ప్రతిపక్షం వాళ్ళు అని రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపక్వతను ప్రశ్నించే అవకాశం ఉంది. అసలు రేవంత్ రెడ్డి ఆ అవకాశం ఎవరికి ఎవరనేది కూడా మాట వినిపి, అది వేరే మాట. అసలు ఇస్తే ఆ క్వశ్చన్ అయితే వస్తారాదా? ఖచ్చితంగా ప్రజలు ఏమంటారు, నీకు ఇచ్చింది పరిపాలించమని రా బాబు, నువ్వు వెళ్ళి మాటికి మల్కాజ్గిరిలో పోటీ చేసడానికి కాదు అని అనుకుంటారు. రెండోది, బీఆర్ఎస్ వాళ్ళ మీద మీకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మీరు పరిపాలన చేశారు, మంచో చెడో మిమ్మల్ని మార్చుకున్నాం కదా, మార్చుకున్న తర్వాత వాళ్ళని కూడా 5 ఏళ్ళు పరిపాలన చేయనివ్వండి, మీరెందుకు తొందర పెడతారు? ఇప్పుడు ఆయన కొడంగల్లో రాజీనామా చేసి, సిరిసిల్లలో నువ్వు రాజీనామా చేసి, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మల్కాజ్గిరిలో ఎన్నిక జరిపితే వచ్చే ప్రయోజనం ఏముంది? ఎవరో ఒకళ్ళే గెలుస్తారు, రేవంత్ రెడ్డి గెలవచ్చు, కానీ ఈ డిస్టర్బెన్స్ అంతా తప్పదు కదా. కాబట్టి ఇది 2 పార్టీలకి కూడా ప్రజల్లో ఒక అభిమానం పెంచే పరిస్థితి అయితే కాదు. ఇద్దరు ఆశ్రయించుకుంటారు ఇద్దరిని. కాబట్టి ఎవరైనా ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు ఇవ్వటం ఎంత తప్పో, దానికి రెచ్చిపోయి ప్రతిస్పందించడం కూడా అంతే తప్పు.
ఇది ఏది అవినీతి గురించి అడగట్లేదు కేటీఆర్ గారు రిజైన్ చేయమని, ఎలక్షన్లో పోటీ చేయాలి. ఇప్పుడు కేటీఆర్ గారికి పోయేది ఏం లేదు. ఒకవేళ రిజైన్ చేస్తే ఆయన ఎమ్మెల్యే గారు రిజైన్ చేస్తాడు, వాళ్ళు ఏం అధికారంలో లేరు, ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా లేడు. ఏం పోతుంది? ఎమ్మెల్యే పోయితే వచ్చేదే ఉంది నష్టం? మళ్ళీ తర్వాత పోటీ చేసుకుంటాడు ఇంకోసారి వెళ్ళి. అదే ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు పరిపాలన ఇప్పుడిప్పుడే గాడిలో పడతా ఉన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ చేయటం వలన ప్రజల మీద ఈ ప్రభావం బాగా చూపిస్తుంది. మొత్తం పరిపాలన అంతా కుప్పైపోతుంది. ఈ విసిరిన సవాల్కి సంబంధించి, కేటీఆర్ విసిరిన సవాల్కి సంబంధించి రేవంత్ రెడ్డి అంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు, ఆయన అగ్రెసివ్ అవుతారు అనేటువంటిది ఎక్కడ సమాధానం వినిపించాడు. ఆయనే కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ గారు ఆ స్థానంలో ఉండా కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ స్థానంలో ఉండి చేస్తే కూడా ఇక్కడ కేటీఆర్ అలాంటి పిచ్చి పని చేయడు. ఇది రిజైన్ చేసేసి పరిపాలన అంతా స్తంభింపజేసి మళ్ళీ వెళ్ళి అక్కడ పోటీ చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే కదా ఎలక్షన్లు అయ్యి అంతా 3 నెలలు అవ్వాలా. ఈ 3 నెలల్లో ప్రజల అభిప్రాయాల్లో ఏం మార్పు వస్తుంది? అంతకుముందు ఆ టీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ ఓడిపోబట్టే కదా ఇతను గెలిచాడు కొడంగల్లో. అట్లాగే మల్కాజ్గిరిలో కూడా ఎంపీగా పోటీ చేస్తే మల్కాజ్గిరిలో గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచున్నాడు కదా. మల్కాజ్గిరి ఏమో కొత్త నియోజకవర్గం కాదు ఆయనకి కదా. కాబట్టి ఆయన రిజైన్ చేశాడు ఇక్కడ సీఎంగా ఎన్నికైన తర్వాత. అప్పుడు దాకా ఆయన ఎంపీగా కొనసాగుతున్నాడు, ఇంకా టైం ఉండింది కదా. కాబట్టి ఇటువంటి ఛాలెంజెస్ ప్రభుత్వం దృష్టిని మళ్ళించడానికి, ప్రజల దృష్టిని మళ్ళించడానికి పనికొస్తాయి. కానీ ఎవరికి కూడా వీటితో చేకూరే లబ్ధి అయితే ఏముండదమ్మా. కాబట్టి మనం కేటీఆర్ గారు లాంటి వ్యక్తి కూడా ఇంతో అంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో విఘ్నత ఉన్న నాయకుల్లో కేటీఆర్ని ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారు. ఇలాంటివి కాకుండా ఆయన ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వీళ్ళు చేసే తప్పుల్ని సవరణలు చేసుకోమని చెప్పొచ్చు, ఇవన్నీ బాగానే ఉంటుంది. కానీ పరిపాలనని స్తంభించేసి ముఖ్యమంత్రిని బయటికి రమ్మంటాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ముందు గవర్నమెంట్ నడుస్తూ ఉండాలి, ప్రజలకు మేలు జరగాల, మంచి పరిపాలన అందాలి, ప్రజలకి వాటి ఫలితాలు అందాలి. అట్లాగే నిర్మాణాత్మకంగా బీఆర్ఎస్ కూడా ఒక పాత్ర పోషించాలి. ఎందుకంటే గతంలో వీళ్ళకి పరిపాలించిన అనుభవం ఉంది కాబట్టి ఏమైనా తప్పులు జరిగినప్పుడు సవరణ చేసుకోమని చెప్పొచ్చు. ప్రజలు కూడా దాన్ని మంచి సలహా చెప్పారనే భావన రావాలి. అంతేగాని ఓడిపోగానే ఒక రకమైన అంటే ఒక రాజకీయ దుగ్ధతో చేస్తున్నారనే భావన బీఆర్ఎస్ పార్టీకి కూడా రావద్దు. అది మంచి శోభనివ్వదు వాళ్ళకి. బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, తెలంగాణ తెచ్చిన పార్టీగా వాళ్ళకు ఒక చరిత్ర కూడా ఉంది కదా. మరీ రోడ్ల మీద ఉన్న పార్టీ కాదు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు దీనికి స్పందిస్తాడని అయితే ఖచ్చితంగా 100% నమ్మలేదు. నే కాదు, ఎవరు కూడా నమ్మరమ్మ, ప్రజలు కూడా కోరుకోరు కూడా. అయితే డెఫినెట్లీ అసలు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి సవాల్కి ఏ విధంగా రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతారని చెప్పేసి చూస్తున్నారు. ఆయన అయితే ఖచ్చితంగా రాజీనామా చేసి నేను వస్తాననేటువంటి మాట అయితే అనరు. ఆయనకంటూ సమ్ ప్లాన్స్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి. సో ఆ ప్లాన్ ఏంటనేది రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి చెప్తారు కాబట్టి వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం.